సీతాదేవిని ద్రౌపదిని కూడా తిట్టాడంట. ద్రౌపదిని తీసుకొని వెళ్ళి అని చెప్పేసి ఎంత దారుణం అది. అంటే భక్తి అనేది దేవుళ్ళు అనేది ఇప్పుడు ఏం లేదా ఎవరికి. అంటే దొంగ పూజలు గుడికి వెళ్ళడం కూడా అది దండాలు అంటారు కదా, దొంగ దండాలేమో. వాడు ఇండియన్ కాడ అయితే ఆడవాళ్ళని ఎట్లా మాట్లాడాడు తెలుసా, ఎంత నీచంగా మాట్లాడేవాడు. వీడియోస్ కూడా చూడాలి. దరిద్రపు నా కొడుకు ఎంత నీచంగా పెట్టాడంటే, అంటే వాడు పైనుంచి రాలాడా, వాళ్ళ అమ్మ కడుపులో నుంచే కదా వచ్చింది. సిగ్గు లేదా మాట్లాడడానికి. వాడు ఆడవాళ్ళ గురించి చెప్తున్నాడు, ఇండియన్స్ రేపిస్టులంట, వాడి కూతురు ఇక్కడికి వస్తారంట, రేప్ చేసి చంపుతారంట. ఆ మాటలకి ఎందుకు రావట్లేదు ఎవరు బయటికి రావాలి? ఇదేందో టైం, నాకు తెలిసి టైం పాస్కి యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, వాడు కూడా ఒక యూట్యూబరే, మరి అందరు ఉన్నారు కదా, మరి వాడిని అక్కడి నుంచి తీసుకొని వచ్చేలాగా మనం తెలంగాణ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సజ్జనార్ గారు తలుచుకున్నారంటే ఎంతసేపు అమ్మా వాడిని తీసుకురావడానికి? ఒకరోజు చాలు అక్కడి నుంచి తీసుకొని రావడానికి. మరి ప్రతి ఒక్క ఇళ్లలో కూడా తల్లి ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు. మనకే వాడు చెప్పింది. అంటే నువ్వు అవన్నీ పెట్టుకొని ఇట్లా చూపిస్తూ నువ్వు మాట్లాడావంటే నువ్వు ఎంత దరిద్రపు నా కొడుకువే నువ్వు అర్థం చేసుకోవాలి. అక్కడ అసలు వాడు ఒక ఏంటంటే ఒకడికి పుట్టలేదని వాడు అక్కడే అనిపిస్తుంది వాడి మాటల్లో బట్టి. ఎంతమంది రక్తం ఉందో వాడి ఒంట్లో, అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఆ పెద్ద మనిషి దేవుళ్ళ గురించి అంత బాగా చెప్తాడు కదా, ఆయన గురించి చెప్పడం తప్పు కదా. మనం ఆయనకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం మనము.